ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 28వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 28వ తేదీన గోచార ఫలితాలను చూసుకుంటే వ్యయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పనులు చేస్తున్నా కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా భద్రంగా దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే కనుక ఖచ్చితంగా నిర్లక్ష్యం వహిస్తే కనుక ఖచ్చితంగా అవి చోరీకి గురి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడిపేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ వాహనాలకు కూడా మరమ్మతులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. మీ వాహనాలకు అధిక మొత్తంలో మరమ్మతులు వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా మీకు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఈ రోజున మీకు అన్ని రకాలుగా కూడా ఆరోగ్యపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, లేకపోతే ఇతరత్ర అన్ని రకాలుగా కూడా విద్యాపరంగా కానీ, లేకపోతే ఉద్యోగపరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు ఖర్చులు బాగా పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మీరు ఈ రోజున ఎవరితో కూడా వాదోపవాదాలకు కానీ, ఘర్షణలకు కానీ, గొడవలకు కానీ దిక్కుండా మీ వ్యవహారాల్లో మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఖచ్చితంగా అవమానాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే బంధువులతో కూడా మీరు ఎంత సఖ్యతగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిది. లేకపోతే బంధువులతో కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం మీకు అంతంత మాత్రంగానే ఉన్నా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల దేనికి అవసరమో దేనికి అవసరం కాదో మీరు ముందుగానే నిర్ణయించుకుని ఆ మేరకు మీరు ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ, మీరు చేస్తున్న పనుల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, లేకపోతే కాలాతీతం అవటం కానీ ఇలాంటివన్నీ జరగటం వల్ల ఏంటంటే మీకు ఆటోమేటిక్గానే ఈ సానుకూల దృక్పథం అనేది మీకు లోపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీరు ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేరు. ప్రతి దాన్ని కూడా చూద్దాంలే అనుకుంటూ మీరు కాలం గడిపేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల సోమరితనం మీకు ఆవరిస్తుందనే విషయాన్ని గమనించాలి. దాని నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు కానీ, కండరాల నొప్పులు కానీ, మెడకు సంబంధించిన సమస్యలు కానీ ఇవన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఆయా సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మీకు ఏదైనా సమస్య వచ్చిన వెంటనే మీకు అందుబాటులో ఉన్న వైద్యుని చికిత్స తీసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు చాలా వరకు కూడా ద్వేషం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీ బంధువులే మిమ్మల్ని దూరం పెట్టడానికి, మీ బంధువులే మిమ్మల్ని ఏదో మాటని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మానసికంగా హింసించడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ రోజంతా కూడా మీరు దైవనామ స్మరణ చేసుకుంటూ గడపండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా
మౌనంగా, శాంతంగా, ఓర్పు సహనాలతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. లేకపోతే కొత్త సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజంతా కూడా మీరు మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే విష్ణు దేవాలయాన్ని తరచుగా సందర్శించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.